హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేట్స్. పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఈరోజు నేను చెప్పిన విధంగా చేసి చూస్తే రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. చపాతీలోకైనా, జొన్న రొట్టెలకైనా చాలా మంచి కాంబినేషన్. మరి ఈ పెసల కూరని ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ పెసలు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. పెసలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని ఇక్కడ పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఆ టైంలో నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. అందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 వంకాయలు వేసుకున్నాను. మీరు ఉడకబెట్టిన ఆలుగడ్డ అయినా వేసుకోవచ్చు, లేకపోతే వంకాయ అయినా వేసుకోవచ్చు. 2 బాగుంటాయి. ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక అందులోనే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం ముందు పెసల్ని ఉప్పేసి ఉడికించుకున్నాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. అందులోనే 1 స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఒక్కసారి అంతా బాగా కలుపుకున్నాక అందులోకి నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొబ్బరి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక్కసారి అంతా బాగా కలుపుకున్నాక 5 నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పెసల కూర రెడీ అయినట్టే. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.